సంవత్సర శుభాకాంక్షలు. చిత్తూరు ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు చాలా అనర్గళంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1.5 సంవత్సర కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏది ఇచ్చినామో, ఎన్నికల సమయంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగిందనేసి ఈ పత్రిక తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పనాయి కూడా చాలా వరకు కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినట్లయితే మామిడి రైతులకు ఇవ్వడం కానీ, ఉల్లి రైతుల గురించి మనకు తెలియదు కానీ మొన్న ఉల్లి రైతులకు కూడా సుమారు 135 కోట్లు కూడా రైతుల అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా చేసుకుంటూ పోతున్నాం. కానీ చెప్పింది చేస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు కూడా ఈ మధ్య కూడా ఊరిక అనవసరమైన రప్ప అది ఇదని కూడా చెప్తా ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు ఎట్లా పరిపాలించినారు, గడిచిన 1.5 సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పరిపాలిస్తూ ఉంది, ఎంత నిజాయితీతో చేస్తూ ఉంది, మీ పత్రికా సోదరులు కానీ పత్రికా ప్రముఖులు కూడా చూస్తుంటారు. మీరు కూడా దయచేసి ఏ నాయకులు, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ నీతి నిజాయితీ సక్రంగా పరిపాలిస్తుందో వాళ్ళని కొంచెం హైలైట్ చేయాల్సింది కూడా మీ పత్రికా సోదరులను కూడా తెలియజేస్తూ, గడిచిన వాళ్ళ 5 సంవత్సరాలు ఎంత హరాస్మెంట్ చేసినారు ఈ ఉద్యోగస్తులను. వాళ్ళకు కావాల్సిన పెన్షన్, వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ, వాళ్ళకి సక్రమంగా చేరాల్సిన ఫండ్స్ కానీ ఏది ఇవాళ అప్పులు వాళ్ళని కూడా దూరంగా పెట్టినారు. అదేవిధంగా ప్రజలను, అదేవిధంగా అందరినీ ఇబ్బంది పెట్టినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే కూడా అందరితో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనమాట. ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, అదే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరితో కానీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మేము స్ట్రైక్ చేస్తాము, వాళ్ళ అధికారాల కోసం మేము చేస్తామంటే కూడా వాళ్ళని కూడా పిలిపించి మంచిగా ప్రజాస్వామ్యయుతంగా కూడా వాళ్ళతో మీకేం ప్రాబ్లమ్స్ ఉంది ఏమని వాళ్ళని అడిగి కూడా కక్ష సాధింపులు లేకుండా వాళ్ళ పనులు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి అధ్యక్షులు చెప్పినట్టుగా రప్ప అనేది అవన్నీ అనే కదా పోయినారు, అవన్నీ కదా ఈ గతికి తెచ్చుకున్నారు. అంటే తెలుగుదేశం కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఏంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వరకు కూడా నీతి నిజాయితీ సక్రమైన పద్ధతి మీరు చూస్తూ ఉంటారు. ఈరోజు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఎవడన్నా కార్యకర్త బయట వస్తే లోపల వేసే అనేది, ఇంకొకటి వస్తే అదే వైసీపీ నాయకులను మేము లోపల వేసేయడం వల్ల, ఎవరిపైన హరాస్మెంట్ చేయడం వల్ల. ఎందుకంటే చట్ట ప్రకారం ఏదైతే నీతి నిజాయితీగా చట్టం ఏమని చెప్తుంది, చట్టానికి లోబడే వాళ్ళపైన కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులది వీక్నెస్ ఉంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది 43-40 సంవత్సరాలుగా కంచు కోట మార్గం ఉంది. ఒక్కొక్క కార్యకర్త 100 మంది వైసీపీ కార్యకర్తలు సమానమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు కానీ దయచేసి అటువంటి మాటలు మాట్లాడద్దండి. మనం ఉండేది ఎక్కడ ఉన్నాము, దీంట్లో ఉన్నాం, మన సభ్య సమాజంలో ఉన్నాం. రప్ప అనేది జంతువులు వేసేసి బ్లడ్ నెత్తి విగ్రహాల పైన వేసేది అంటే ఏమి ఏడబోతుండం మనం వేసి కూడా ఇంకా ప్రజలు చులకనైపోతారు. మీరు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, కార్యకర్తలు కాకుండా న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళంటే పనికి మాలిన కింద వాళ్ళను చూసే పరిస్థితి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అది నెక్స్ట్ ఎలక్షన్లో కనీసం ఈ సీట్లు కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి ఇదే మాదిరిగా బిహేవ్ చేస్తే, ప్రతిపక్షంగా వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళు స్టేషన్స్ ఇవ్వాలి, ప్రజలకు ఎటు చేయండి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం బాగుంటుందని మంచిగా చెప్తే దాన్ని మంచిగా కూడా మేము ప్రభుత్వం కూడా స్వీకరించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దానికి ఉంటుంది. కానీ అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవన్నీ కూడా లెక్చర్లు అది చూస్తేనే ఒక సైకో మారిగా బిహేవ్ మారిపోయిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి చెప్పింది అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 1000 పగులు ఎట్లా కష్టపడతారో చూస్తున్నాం. వాళ్ళ ఆదర్శం మనకు. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు చూస్తా ఉన్నాం, ఇప్పుడుండే ముఖ్యమంత్రిని చూస్తా ఉన్నాం. మనకే ఒళ్ళు ఒక ఇదనే ఏర్పడుతుంది, గగురుపాటు పడుతుంది. ఎందుకంటే తెల్లవారితో 6 గంటల నుంచి ఒక ఫారిన్లో ఉంటాడు, మళ్ళీ ఇక్కడ మీటింగ్లో, ఇక్కడ ఒక స్టేట్లో ఉంటే మళ్ళీ యూపీలో అంటారు, యూపీ నుంచి ఢిల్లీ అంటారు. ఒక్క రోజులోనే 4-5 స్టేట్లు తిరిగే పరిస్థితి. మనం ఒక ఊరికి పోతే ఇంకొక ఊరికి లోపల రెస్ట్ కావాలంటే మన బాడీ. కానీ 74 సంవత్సరాల్లో అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి దొరకడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, ఈ సందర్భంగా పత్రిక మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు, అదేవిధంగా మన
ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా వాళ్ళ మొత్తం టీం కార్యవర్గ సభ్యులంతా ఎక్కువ వెనుకబడిన కులాల నుంచి వచ్చినారు. సామాన్య కార్యకర్తలు ఒకటి ఆలోచించండి మీరు, తెలుగుదేశం పార్టీ అంటేనే సామాన్య కార్యకర్త. ఈ రోజు జోబీలో పైసలు లేనని కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గంలో తీసుకున్నారు. అది దానికి కారణమేమి? తెలుగుదేశం పార్టీకి అంకిత భావమే, డబ్బు కాదు ప్రధానం అనేసి ఈ సందర్భం మళ్ళా తెలియజేస్తాం. మేము డబ్బు ఉండేవాళ్ళు ఎందరో ఉన్నాం, కానీ మేమంతా పార్టీ కార్యకర్తలు, పార్టీకి కూడా మేము జిల్లా కార్యవర్గానికి కూడా సహాయం చేసేదానికి ఎప్పుడు ముందుంటాం. ఎందుకంటే పార్టీ కార్యకర్తల పార్టీ, ఇది పేదల పార్టీ కాబట్టి కార్యవర్గ సభ్యులందరూ కూడా మేము ఎప్పుడు వాళ్ళకి దండగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా ఆలోచించాలా. కార్యవర్గం, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ఎంత సాదా సీదా వ్యక్తులను కూడా ఈ రోజు ఎన్నుకొని ఇంత గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసు వేర్మించుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.